దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలం మన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో క్షేమమే కదా? మీ పిల్లలు, మీ కుటుంబాల్లో ఉన్న అందరూ బాగున్నారుగా? సంతోషం, ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవుని ప్రజలతో దేవుని వాక్యం అంటున్న మాట, దేవుడు అంటున్నటువంటి చక్కని మాట. ఇది మొదలుకొని, ఇశ్రాయేలు నా కుమారుడా, నా బిడ్డ, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే నువ్వు ఆశ పెట్టుకో. యెహోవా మీదనే నువ్వు ఆశ పెట్టుకో. సరే, ఈ మాటలు వింటూ ఉండగా ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉన్న నిన్ను, దైవజనుడిగా నేను అడుగుతున్నాను, మీ ఆశ దేవుని మీదే ఉందా? ఇంకా దేని మీదైనా ఉందా? అయ్యా, మాకేదో ఇంట్లో అవసరాలు కొన్ని ఉన్నాయి కదా పాస్టర్ గారు, నా భర్త మారాలని, పిల్లలు మారాలని, పెళ్ళిడికి వచ్చిన నా బిడ్డలకు వివాహం అవ్వాలని, నా నిత్య అవసరం తీర్చబడాలని కొన్ని ఆశలు ఉన్నాయి అయ్యా. ఏం తప్పు కాదు, ఏం తప్పు కాదు. మంచి ఆశలు, కోరికలు మనకు ఉండాల్సిందే. మీరు ఏదైతే అవసరం ఉండి ఆశపడుతున్నారో వాటన్నిటిలో దేవుడు మీకు సహాయం చేయునుగాక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇక ఎల్లప్పుడూ ఎల్లవేళలా నాకేదో అవసరత ఉంది, ఆశ ఉంది అని ఈ ఆశలేనా? దేవుని మీద ఏమైనా ఆశ పెట్టుకునే మనసు మీకుందా? ఈ చివరి రోజుల్లో మనం గమనించినప్పుడండి, దేవుని మీద ప్రజలకి ఆశ లేదు. దేవుని మందిరం అంటే, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే, వాక్యంలో పడి దేవుణ్ణి వెతుక్కోవటం అంటే, దేవుణ్ణి కనుగొనటం అంటే, ఇంకా దేవుని గురించి మంచిగా తెలుసుకోవటం అంటే, ప్రార్థనలో ప్రభు సన్నిధి గడపటం అంటే, పాటలు పాడి నిలబడి ఆరాధించటం అంటే, ఇలా దైవ సంబంధమైన కార్యక్రమాలంటే చాలామందికి ఆశ తగ్గిపోతుంది. ఒకప్పుడు భలే ఆశ ఉండేది నీకు. పరుగులు తీసావు దేవుని సన్నిధి అంటే, పరిగెత్తావు ప్రార్థనా జీవితం అంటే, మోకాళ్ళ మీద కూర్చుంటే ఇంకాసేపు గడుపుదాం, ఇంకాసేపు ఉందాం అనిపించింది. ఇప్పుడు ఏదో గడపాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగించేసుకుందాం అనిపిస్తుంది. తేడా లేదు? ఆశ తగ్గిపోలా? లోక సంబంధమైన వాటి ఆశలన్నీ పెరిగిపోయినాయి. ఎంతున్నా మనిషికి తృప్తి ఉంటల్లా. నేను ఇంతకు ముందే దైవజనుడిగా అన్నాను, ఏదో మనకి నిత్యావసరాలు ఉంటాయి కొన్ని మనుషులంగా, వాటిని ఆశించటం, అడగటం, పొందుకోవటం ఏం తప్పు లేదు. కానీ కొంతమందికి ఏంటో ఎన్నిచ్చినా ఆశ చావదు. ఎంతున్నా, ఏమున్నా, దేవుడు ఎన్నిచ్చినా ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకేదోదో కావాలని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని భలే తిరుగుతుంటారు. దేవుని సన్నిధికి వచ్చినా కూడా భూ సంబంధమైన మాటలంటే భలే ఇష్టపడతారు. ఇక ఎప్పుడు వారికి ఏదో ఒకటి కావాలి. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. నా వయసు సుమారు 50 ఏళ్ళు, 50-51లో ఉన్నా. 26 సంవత్సరాల నా సేవలో దేవుడు బోలెడంత దీవించాడు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు మీకేమన్నా ఆశలు, అవసరాలు ఉన్నాయంటే బోలెడు ఉన్నాయి. ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, బోలెడు అవసరాలు ఉన్నాయి. అవసరం లేకుండా ఏ మనిషి ఉంటాడండి? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన దాకా ఉంటూనే ఉంటాయి. ఇక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోద్దస్తమానం నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, ఇదేనా మనం? దేవుని మీద మనసు పెట్టుకునేది ఏమైనా ఉందా? దేవుని మీద ఆశ పెట్టుకునేది ఏమైనా ఉందా అసలు? దేవా, నువ్వంటే నాకు ఎంత ఆశో, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, ఎంత కోరికో, నా ఆశ, నా ధ్యాస, నా ఊసు, నా తపన, నా గుండె చప్పుడు
నా హృదయ స్పందన, నా జీవనాడి, నా ప్రాణం, నా సర్వం నువ్వేనయ్యా అని చెప్పగలిగిన స్థాయికి మనం ఎప్పుడు వస్తాం? ఏదో మత సంబంధమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, నేను వెళ్ళేలోపు పాటలు ఎటు అయిపోయినాయి, ప్రసంగం కూడా సగం అయిపోయింది, వెళ్ళాను, కూర్చున్నాను, లేచాను, త్వరగా వచ్చాను. ఇదేనా? ఇది మత సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నావు కానీ ఆత్మీయుడిగా ఎక్కడ ఉంటున్నావు? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎక్కడ ఉంటున్నావు తల్లి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని యొక్క కార్యాల మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని సన్నిధి గడపాలని భక్తి జీవితం మీద. అందుకే ఈ వాక్యంలో ఉంది, ఇది మొదలుకొని, సరే ఇంతకుముందు ఏదో తెలుసో తెలియకో అట్లా ఇట్లా ఉన్నావు, ఇది మొదలుకొని నిత్యము, ఎల్లప్పుడూ అంట, ఆదివారం ఒకరోజు కాదుగా, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే, యెహోవా మీద కాదు, మీదనే, యెహోవా మీదనే ఆశ పెట్టుకో. అంటే వేరే వాటి మీద అనవసరమైన ఆశలు మనకెందుకు? ఈ లోక సంబంధమైన ఆశలు, లోకము దాని ఆశ గతించిపోతుంది. యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఇది మొదలుకొని నిత్యముల ఆశ కలిగి ఉండన్నాడు. ప్రియబిడ్డ, నేను దాదాపుగా మరి ఉదయకాలం అన్నాలో విస్తారంగా మాట్లాడలేం కదా. నేను ముగించేటప్పుడు అంటున్నాను దైవజనుడిగా, ఇంతకుముందు ఏదైనా కొంచెం నువ్వు చల్లారావో, వెనకబడ్డావో, ఎలా ఉన్నావో, ఇప్పటి నుండైనా దేవుని మీద ఆశ పెట్టుకో, భక్తి జీవితం మీద మనసు పెట్టు. ప్రభువా నీ పాదాల మీద పడతానయ్యా, వేయకుని లేస్తానయ్యా అని చెప్పు. దేవుని వెతుకు, దేవుని మీద మనసు పెట్టుకో. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, ఆయన్నే కోరుకో. తర్వాత నీకేం కావాలో ప్రభువు చూస్తాడు. దైవాశిష్యులు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. కృప చూపండి, తోడుగుండండి, నడిపించండి. మీ మీదే ఆశ పెట్టుకోవాలి. అలాగని మాకేదో అవసరాలు ఉన్నప్పుడు ఆశతో అడగటం తప్పు కాదు నాయనా, అడిగినప్పుడు మీరు ఇస్తారు. అలాగని లోక సంబంధమైనటువంటి గొంతెమ్మ కోరికలే మాకు ఆశ, ఈ ఆశ అంటూ అడగటం కూడా కాదు. కానీ మీ మీద మేము ఆశ పెట్టుకున్నప్పుడు మీరు మాకు దొరుకుతారు, మీలో మేము దీవించబడతాం, తద్వారా మా అవసరాలు కూడా మీరు తీరుస్తారు. ఈ చక్కని వర్తమానపు దిశగా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థించుకుంటున్నారో వారందరికీ మీ కృప తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.